జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గెర్రాపూర్ గ్రామంలో సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ ఊరూరా సందడి తెచ్చింది. పండుగ సంబరాన్ని అంబరాన్నంటేలా చేసింది. సప్తవర్ణాలు పులుముకున్న తిరొక్క పూలను సేకరించిన మహిళలు ఆకర్షణీయంగా రంగులద్దడంతో మరింత శోభను సంతరించుకుంది. సద్దుల బతుకమ్మ పండుగను పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు రంగురంగు పూలను వరుసగా పేర్చి గౌరమ్మను ప్రతిష్ఠించి మదిరిండా తలుస్తూ భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పూజలు చేశారు. బతుకమ్మను తలపై పెట్టుకుని చెరువుల వద్దకు పయనమయ్యారు. బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాట పాడుతూ చిత్తూ చిత్తూ బొమ్మ అంటూ మహిళలు యువతులు పాటలు పాడి సందడి చేశారు. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్ గ్రామానికి రావడం జరిగింది. బతుకమ్మ ఇక్కడ గతంలో నాడు ఆడినట్టుగా చప్పట్లతోని కోలలతోని ఆడుతురని తెలియగానే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. నిజంగా చాలా సంతోషం వేసింది దాని విషయంలో. ఎందుకంటే బతుకమ్మను పువ్వులతోటి ఏదైనా దేవి దేవతల్ని పువ్వుల్ని పూజిస్తాం, పువ్వులు పెట్టి. కానీ పువ్వులకే పూజ చేస్తూ చప్పట్లు కొడుతూ కోలాటం చేస్తూ ఆడడం చాలా ఆనందించవలసిన విషయం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇదే విధంగా చప్పట్లతో కోలలతోని బతుకమ్మను పూజించాలని కోరుకుంటున్నాను. వీళ్ళను ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ పువ్వుల్ని పేరించి అదే విధంగా పాటలు పాడుతూ చప్పట్లు వేస్తూ బతుకమ్మను నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాను. జనరేషన్ బట్టి డీజే ఆకుండా మేము మామూలుగా సంప్రదాయం ప్రకారం బతుకమ్మ పాటలతోని చేసుకుంటున్నాం. మీరు కూడా కొంతమంది డీజేలు పెట్టుకొని బాగా సౌండ్ పెట్టుకొని ఇతరులకి డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటే దీనివల్ల మీకు కొంచెం మా ద్వారా తెలుస్తుందని అనుకుంటున్నాం. మేము ఈ ఊర్లే ఈ పల్లెటూరులో మాకు ఏ డీజే ఎరకలేదు, ఏ బాక్సులు ఎరకలేవు. మేము మనసులేమే బతుకమ్మ వేరించుకుంటున్నాము, మనసులేమే బతుకమ్మని అంపేస్తున్నాము, ఇవే పాటలు పాడుతున్నాము, మేము ఇవే కోలలు కొట్టుకుంటూ ఇవే సప్పట్లు వేసుడు మేము ఇంత